నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను సజ్జన. పక్కలో బల్లెంలా మారింది పాకిస్తాన్. పెహల్గాం నరమేధానికి దాయాది ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పటిలాగే బుద్ధి మార్చుకోవడం లేదు పాక్. ఉగ్రదాడి వెనుక ఆ దేశ ఐఎస్ఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఐఎస్ఐతో పాటు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉన్నాయని ఎన్ఐఏ స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు నివేదికను కేంద్రానికి ఇచ్చింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశాలతోనే ఈ దాడిని లష్కరే తోయిబా అమలు చేసింది. ఉగ్రదాడికి సంబంధించిన పథక రచన అంతా పాకిస్తాన్లోనే జరిగింది. అయితే దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో హష్మి మూసా, అలీబాయిలో పాకిస్తానీయులేనని తేల్చింది ఎన్ఐఏ. ఇక పెహల్గాం ఘటన జరిగిన టైంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో నిరంతర సంభాషణలు కొనసాగించారని ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. అలాగే ఈ ఉగ్రదాడి ఎక్కడ చేయాలి, ఏ సమయంలో చేయాలి అనే అంశాలన్నీ పాక్లోని ఉగ్రవాదుల ఆదేశాలకు అనుగుణంగానే సాగిందని ఎన్ఐఏ వివరించింది. అయితే వారం రోజుల ముందే టెర్రరిస్టులు భారత్లోకి ప్రవేశించారు. వారికి ఆశ్రయం కల్పించడంతో పాటు ఆయుధాలు సరఫరా చేయడంలో స్థానికులు సహాయపడ్డారు. ఉగ్రదాడి ఘటనపై 2800 మందిని ఎన్ఐఏ ప్రశ్నించింది. అలాగే 150 మంది వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని విచారించింది. అలాగే కుప్వారా, పుల్వామా, సోపురా, అనంతనాగ్, బారాముల్లాల్లో సోదాలు నిర్వహించింది. అలాగే సరిహద్దు ప్రాంతాల్లోని పలువురు అనుమానిత వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ ఉగ్రదాడిపై తాము పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకొచ్చింది. ఇక ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో 3D మ్యాపింగ్ను సైతం ఎన్ఐఏ అధికారులు నిర్వహించారు. అయితే అందులో భాగంగా వ్యాలీ మొబైల్స్ డేటా నుంచి కీలక అంశాలను రాబట్టారు. అలాగే బైసరన్ ప్రాంతాల్లో 3 శాటిలైట్ ఫోన్లు పనిచేశాయని, అందులో 2 ఫోన్లు సిగ్నల్స్ ట్రేస్ చేసినట్లు తన నివేదికలో వివరించింది.